ఒక అత్త కోడలు ఉంటారు. కోడలు నిండు గర్భిణి అయితే ఆ అత్తగారు పెళ్లైన కొత్తలోనే తన కోడలు గర్భవతి కావడంతో చాలా ప్రేమగా గర్భవతి అయిన దగ్గర నుంచి నిండు నెలలు వచ్చిందాకా కూడా చాలా జాగ్రత్తగా చాలా మంచి మంచి ఆహారాలు పెడుతూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే రోజు తన కోడలు నిద్రపోయిన తర్వాత ఒక డైరీ తీసుకొని ఏదో రాసి చాలాసేపు రాసుకొని కూర్చొని పండుకుంటుంది. అయితే కోడలికి ఒక అత్తగారి మీద అనుమానం వస్తుంది. ఏంటి ఏమేంటో నా మీద ఇంత ప్రేమ ఒలకపోస్తుంది, అలాగే ఏదో డైరీలో రాసి పండుకుంటుంది, ఇది మా అత్తగారి వ్యవహారం ఏందో చూద్దామని చెప్పేసి మరుసటి రోజు అత్తగారికి ఇచ్చే పాలలో తాగే పాలలో ఈమె నిద్రమాత్రలు వేసి నిద్రమత్తు టాబ్లెట్లు వేసి పండుకోబెడుతుంది. అప్పుడు అత్తగారు పండుకున్న తర్వాత తను రాసినటువంటి డైరీ తీసి చూస్తే డైరీలో ఇలా ఉంటుంది: నా కోడలు గర్భవతిగా ఉంది, తనకి మంచిగా పౌష్టికాహారం పెడితే పుట్టబోయే బాబు కూడా చాలా ఆరోగ్యంగా పుడతాడు, కోడల్ని మనవడిని చాలా పుట్టబోయే బాబైనా పాపైనా సరే ఎవరైనా సరే ఆరోగ్యంగా పుడతారు అని చెప్పేసి నేను పౌష్టికాహారం తయారు చేసి పెడుతూ ఉన్నాను, నువ్వే కాపాడు దేవుడా అని రాసి ఉంటుంది. అప్పుడు కోడలు చాలా ఏడుస్తూ మా అత్తగారిని అనవసరంగా అపార్థం చేసుకున్నానని ఏడుస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి అమాంతంగా నొప్పులు స్టార్ట్ అవుతాయి. కానీ వాళ్ళ అత్తగారిని ఎంత పిలుద్దామని ట్రై చేసినా కానీ పిలుస్తున్నా కానీ అత్తగారికి నిద్ర టాబ్లెట్లు ఇచ్చింది కదా, తానేమో సోయి లేకుండా పండుకుంది. ఇక్కడ నీతి ఏంటంటే బంధాలు అనేవి అనుమానాలతో కాదు నమ్మకంతో నిలబడతాయి. అత్తలైనా కోడళ్ళైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది ఒక రోజుతో ముగిసేది కాదు, ఎవరికి తప్పేది కూడా కాదు, అది బ్రహ్మముడి. కాబట్టి సాధ్యమైనంత వరకు అర్థం చేసుకొని కలిసి ఉండటానికి ప్రయత్నించండి.